గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ సండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఫ్యాన్స్ ఈ వీడియోని చూడండి, ఖచ్చితంగా చూడాలి. మీకు ఒక ఓటింగ్ మీద ఒక మంచి క్లారిటీ ఇస్తా. సో చూడండి, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మన సండే స్పెషల్ అనాలిసిస్ ఎప్పుడు మనం లంచ్ తర్వాత పెట్టుకుంటాం, కానీ ఈసారి కొంచెం ఎర్లీగా. ఏం లేదు, కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. అసలుకే బయట ప్రపంచాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. బాడీకి వేడి ఎండ, సూర్యుడిని చూసి అసలు ఎన్ని రోజులు అయిందో, 90 days అయింది. అంటే ఈవినింగ్ అయినా వెళ్ళాను, కానీ ఒకసారి ఇప్పుడు అసలు డే టైంలో అసలు బయటికి వెళ్ళా. సూర్యుడిని చూసి ఎన్ని రోజులు అయిపోయిందో రోడ్డు మీదకి వెళ్ళి చూసి. సో ఒకసారి సూర్యకి హాయ్ చెప్పేసి అలా చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకొని వస్తా. ఇంకొక టాపిక్ ఉంది, అది కుదిరితే సాయంత్రం మళ్ళీ ఇంకొక స్పెషల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. లేదంటే మాత్రం ఈ రోజుకి ఇదే వారం మొత్తం ఖాళీనే. కావాలంటే ఇన్ని స్పెషల్ అనాలిసిస్ కావాలి నేను చేసుకోవచ్చు. ఇంక వారం ఏమి ఉండదు, ఆ ఓటింగ్ అయ్యే ఉంటాయి కదా, అడావిడి ఓటింగ్కి సంబంధించిన టాస్క్లు అయ్యి ఉంటాయి, ఓట్ అప్పీల్స్కి సంబంధించిన టాస్క్లు అయ్యి ఉంటాయి. అంటే అనాలిసిస్ వాళ్ళు ఏమైనా వెరైటీగా చేయకపోతే కనుక. సరే మొదలెడదాం, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏంటి ఇది, మామూలుగా వీక్ డేస్లో కదా ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అలా కాదు, ఎవరు టాప్లో ఉన్నారు అలా కాదు. ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఓటింగ్ వచ్చిందో అది చాలామందిని షాక్కి గురి చేసింది. సో ఓటింగ్ ఎలా పడుతుంది ఏంటి, నాకు కొంచెం విషయాలు తెలిసినాయి, మీకు ఒక క్లారిటీ ఇస్తా. అలాగే ఈ వారం నుంచి విన్నర్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి ఎలాంటి ఛాన్సులు ఉన్నాయి, టాప్ 5 ఎవరికి ఛాన్సులు ఉన్నాయి, ఎవరు విన్నింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, ఎవరికి ఓటింగ్ బాగా పెరిగింది, కళ్యాణ్కైనా దెబ్బపడిద్దా. సో ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. సో మీరు వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 75,000 టార్గెట్ పెట్టుకున్నా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏమైందంటే మ్యాటర్, ఇది ఓపెన్గా చెప్తున్నా, జరిగేది ప్రతి సంవత్సరం. సో ఒక్కసారి సీజన్ అయిపోయిన తర్వాత ఇంక వీడితో పని అయిపోయింది, ఇంకా బొంగులేయడం ఉంటాయి ఏంటి పోతాయండి అని చెప్పి కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ జరిగేది. సో నాకైతే మాత్రం 75,000 కిందకి వెళ్ళకూడదు. నెక్స్ట్ సీజన్కి నేను 75,000 సబ్స్క్రైబర్తో అలా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనం వీడియో పెడతాయి సీజన్ 10 కోసం అని అనుకున్నా. సో కనీసం ఒక 4-5,000 ఎక్స్ట్రా బఫర్ అంటారు చూసారా, మా సాఫ్ట్వేర్ రంగంలో మేము బఫర్ ఏదైనా టార్గెట్లు పెట్టుకుని కొంచెం బఫర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ బఫర్ ఉండాలి. అట్లాగే ఇంకా చెప్పాలంటే ఈ 2 వారాల్లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది మన వీడియో సైడ్ నుంచి. కొట్టారంటే మనం మళ్ళీ అక్కడ కొట్టేయచ్చు, కానీ అది నేను చెప్తే మీరు నన్ను కొడతారు, అందుకని అట్లా చెప్పలేకపోతారా. సో 4-5,000 ఒక 80,000 మనం టార్గెట్ పెట్టుకుందాం సీజన్ అయ్యే లోపల. సో కొంచెం తగ్గినా కనీసం మనకు ఆ మార్క్ ఉంటుంది. ఏమంటారు? సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ వారం ఎలిమినేట్ అయినప్పుడు బాటమ్ జోన్లో ఉంది, అంటే బాటమ్ 2లో ఉంది ఎవరు అంటే రీతు ప్లస్ సంజన గారు. మీకు ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను. అదేంటి అంటే నాకు తెలిసిన విషయం, మిస్డ్ కాల్స్ అన్ని మొత్తాన్ని యాడ్ అయిపోయిన తర్వాత రీతు డేంజర్ జోన్లో ఉన్నది, రీతు ఇంకా ఎలిమినేషన్ జోన్లో ఉంది, ఇంక ఎలిమినేట్ అయిపోయింది. రీతుకి పైన ఎవరు ఉన్నారంటే సంజన గారు ఉన్నారు. సంజన గారికి రీతుకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత తేడానో తెలుసా? అరౌండ్ 1.5% to 2% డిఫరెన్స్, వెరీ లెస్ మార్జిన్. అంటే ఒక 1 lakh ఓట్స్ కనుక పోల్ అయితే ఆవిడికి డిఫరెన్స్ ఒక 1,500 నుంచి 2,000 ఓట్లు తేడా. చాలామంది సంజన గారి ఫ్యాన్స్కి నేను చాలాసార్లు చెప్తే నన్ను తిట్టించుకున్నాను. ఓకే, ఓటింగ్ అలా చెప్పినా మా సంజన టాప్లో ఉంది, నువ్వు ఎందుకు డేంజర్ జోన్లో ఉందని చెప్తావు, అది ఇది నువ్వు కావాలని డౌన్ చేస్తున్నావు అని చెప్పి తిట్టారు. కావాలని డౌన్ చేస్తాను కొందరు అనుకున్నారు. వేరే వాళ్ళేమో నువ్వు కావాలని సంజన గారు డౌన్లో ఉందంటే ఆవిడకి ఎక్కువ ఓట్లు వేస్తారు, ఇంకా పెరిగిద్దని చెప్పి చేస్తున్నాను కొందరు అంటారు. భయ్యా, మనకు అలాంటి భేషజాలు ఏమీ లేవు. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా, నా పరిధిలో ఉన్న ఫ్యాక్ట్స్ అయ్యి, అది మీరు ఇట్లా తీసుకుంటారా, ఇటు సైడ్ తీసుకుంటారా, అటు సైడ్ తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, బయట కనిపించేంత ఈ కామెంట్స్లో కానీ లేదంటే ఎక్కడ కానీ కనిపించే సంజన గారికి కనిపించేంత హడావుడి, నా డిఎమ్స్లో కానీ కనిపించేంత హడావుడి ఓటింగ్లో అయితే లేదు. ఇది క్రిస్టల్ క్లియర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో మీరు సంజన గారిని టాప్ 5 తీసుకెళ్ళాలి అంటే సంజన గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడాలి. సంజన గారికి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు అని చెప్పి ఎందుకు పెట్టానంటే, కొంతమంది ఏ బిలీఫ్లో ఉన్నారంటే సంజన గారు టాప్లో ఉన్న కావాలని బాటంలో పెట్టారు బిగ్ బాస్ అని. అది ఎప్పుడు చేయరు. 99% 100లో 99 సార్లు బాటమ్ 2లో ఎవరైనా పెట్టారంటే అది బాటమ్ 2నే. అది రాసుకోండి, అది ఖచ్చితంగా బాటమ్ 2నే, అందులో అసలు డౌట్ లేదు. 99 టైమ్స్, ఒక 1 or 2 టైమ్స్ మాత్రమే అది కొంచెం చేంజ్ చేయొచ్చు. జస్ట్ టు గివ్ ఏ సర్ప్రైజ్, అంటే ఒక ట్విస్ట్ అవ్వటానికో ఒక షాక్ అవ్వటానికో అది కొద్దిగా చేంజ్ చేయొచ్చు, లేదంటే ఒక బాండ్ని టెస్ట్ చేయడానికో అలాంటిది ఏదైనా జరిగితే తప్పితే 100కి 90 టైమ్స్ బాటంలో ఉన్నట్టే. ఏదో ఒకసారి పెట్టారని అనుకోవచ్చు, ఇప్పటికి ఆవిడ 2-3 సార్లు వెళ్ళి వచ్చారు, అవునా కదా? మరి అలాంటప్పుడు మీరు ఎలా అనుకుంటారు ఓటింగ్ సూపర్ ఉంది అని? సరే, ఓటింగ్ లేనప్పుడు మరి ఈ హడావుడి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది. ఎప్పుడైతే నామినేషన్లో సంజన గారు రీతుని టార్గెట్ చేశారో, టార్గెట్ ఇన్ ద సెన్స్ నామినేట్ చేసేప్పుడు కొన్ని పాయింట్లు చెప్పారో, అట్ ద సేమ్ టైం రీతుకి కళ్యాణ్ కూడా గొడవ అయిందా? సో కళ్యాణ్ ఫ్యాన్స్కి రీతు శత్రువైంది, ఆ టైంలో సంజన గారి ఫ్యాన్స్కి రీతు శత్రువైంది. సో అప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో, కొంతమంది సంజన గారికి సపోర్ట్గా మాట్లాడారు.
సో అది బాగా ఒక పెద్ద వేవ్ క్రియేట్ అయింది సంజన గారికి. క్రియేట్ అయినప్పుడు ఏమైందంటే సూపర్ సపోర్ట్ ఉంది, బాగా పెరిగిపోయింది అనుకున్నారు కానీ బట్ అది ఒక బబుల్, జస్ట్ ఒక గాలి బుడగ. నా మాటలు కొంచెం హార్ష్గా అనిపించినా రియాలిటీవి, నేను హార్ష్గా చెప్పట్లేదు, ఎవరికైనా అనిపిస్తే ఇది రియాలిటీ. సో ఒరిజినల్గా వచ్చి అప్పుడు ఆ మాటల సపోర్ట్ అయితే వచ్చింది, అక్కడి నుంచి మాటల సపోర్ట్ వచ్చింది కానీ ఓట్ల సపోర్ట్ మాత్రం రాలా. అది ఎప్పుడైనా సరే మాటలు వేరే ఓట్లు వేరే కదా, మన ఎండ్ ఆఫ్ ది డే మన కౌంట్ అయ్యే ఓట్లే. ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇది కాదు, ఇది బయట ప్రపంచం. లోపల వాళ్ళకి మ్యాటర్ ఏంటి, ఓట్లే. ఈ కామెంట్స్తో సంబంధం లేదు. ఈ కామెంట్స్ అన్నీ చూసుకుని వాళ్ళు మురిసిపోవచ్చు వచ్చిన తర్వాత నాకు బీభత్సమైన సపోర్ట్ ఉందని, బట్ లోపల ఉండాలంటే ఓట్స్ కావాలి. సో బిగ్ బాస్ ఏమి సంజన గారికి షాక్ ఇచ్చారు అంటే వాళ్ళు అక్కడ రియాలిటీ ఆ ఫ్యాక్ట్సే పెట్టారు. అది సంజన గారి ఫ్యాన్స్ తీసుకుని ఏం చేయాలి, ఫర్దర్గా ఏం చేయాలి, ఆవిడ టాప్ 5లో పెట్టాలంటే ఏం చేయాలి, అదేంటి సుమన్ అన్న కన్నా తక్కువ వచ్చినాయా, బర్నీ అన్న కన్నా తక్కువ వచ్చినాయా అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు ఎందుకు సంజన గారి కన్నా ఎక్కువ ఉన్నారని కూడా చెప్తాను నేను మీకు, చాలా క్లియర్గా చెప్తాను, మీకు అర్థమైంది కూడా. నేను ఓవర్ ద వీక్ ఏదైతే ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుంటూ వచ్చానో అది ఫాలో అయిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మాటలు ఇంకా బాగా అర్థమవుతాయి. నేను ఆల్ డేంజర్ జోన్లో ఉన్న రీల్ డేంజర్ జోన్ చెప్పాలా, మీరు షాక్ అవుతారు ఎలిమినేషన్ అని చెప్పాను. అందుకని నేను ఫ్రైడే ఓటింగ్ అనాలిసిస్ కూడా చేయాలి, ఎందుకంటే మీరు షాక్ అవుతారు ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా. అసలు ఓటింగ్ అనేది స్టేబుల్గా లేదు, ఒక్క తనుజ అనే సేఫ్, తనుజ మాత్రమే సేఫ్ అని పెట్టా. అదే నా థర్స్డే ఓటింగ్ అనాలిసిస్, దాని తర్వాత పెట్టాల. అందరికీ ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అయిపోవడానికి, అందరికీ ఛాన్స్ ఉంది, మీరు కాపాడుకోవాలంటే అని పెట్టాను. కాపాడుకున్న వాళ్ళు కాపాడుకున్నారు. సరే, సో ఇది సంజన గారి పాయింట్. సో సంజన గారి ఫ్యాన్స్ ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది ఏంటి, లేదు నువ్వు రాంగ్ చెప్తున్నావు, మా ఓటింగ్ బాగానే ఉందనో, లేదంటే లేదు మీ ఓటింగ్ పెంచుకుంటామనో, సో ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వద్దాం సుమన్ అన్న దగ్గరికి, బర్నీ అన్న దగ్గరికి, నెక్స్ట్ డెమోన్ బాబు దగ్గరికి కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ చెప్తాను. ఫస్ట్ మనం డెమోన్ బాబు కోసం మాట్లాడుకుందాం. ఏదైనా జరగచ్చు ఎందుకు పెట్టానంటే నెక్స్ట్ వీక్ డెమోన్ ఎలిమినేట్ అయినా కూడా మీరు సర్ప్రైజ్ అవ్వాల్సింలా, షాక్ అవ్వాల్సింలా. డెమోన్ ఫ్యాన్స్ హట్ అయినా ఫీల్ అయినా ఇది ఒక ఫ్యాక్ట్. ఏంటంటే డెమోన్కి కూడా భారీగా ఓటింగ్ లేదు, నిజంగా లేదు, మామూలుగానే ఉంది ఓటింగ్. జస్ట్ ఒక 2% డిఫరెన్స్ ఉంది వీళ్ళందరికీ ఈక్వల్గా, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి 1.5 to 2% మధ్యలోనే ఉంది డిఫరెన్స్. సో డెమోన్కి కూడా ఓటింగ్, ఇండివిజువల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువే ఉంది. ఇప్పుడు చివరికి వచ్చేపాటికి మిగతా వాళ్ళ ఓట్లు అనేవి ఎన్ని షేర్ అవుతాయి అంటే ఎవరివి షేర్ అవ్వవు కదా, ఎవరు వాళ్ళకి పడతాయి. నేను సుమనన్న కోసం బర్ణన్న కోసం మళ్ళీ మాట్లాడతానా, ఇంకా వాళ్ళు ఉన్నారు ఇంకా సపరేట్గా. అయితే మీరు ఏదైతే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పి ఒక నలుగురు లెక్కేసుకున్నారో, అంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, నెక్స్ట్ డెమోన్, వీళ్ళు నలుగురు ఉంటారు, ఇంకొక ప్లేస్కే ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నారో, ఆ బబుల్ కూడా నిన్నటితో క్లియర్ అయిపోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, 3 మాత్రమే ఉంటారు. మూడో వ్యక్తి కూడా నాకు డౌటే మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఆయన నామినేషన్లోకి రాలేదు 2 వారాల నుంచి. ఇప్పుడు ఏంటి ఎటు తిరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. భారీగా ఓటింగ్ పెరిగి ఏం జరుగుతుందంటే కళ్యాణ్కి తనుజకి వెళ్ళిపోతున్నాయి ఓట్లన్నీ, మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు నాకు తెలిసి. చెప్తాను మళ్ళీ పాయింట్కి వద్దాం, స్కిప్ చేయొద్దు. సో డెమోన్ ఏదైతే ఉన్నాడో తనకి కూడా ఓటింగ్ భారీగా లేదు, యావరేజ్గా ఉంది, చాలా బిలోగా ఉంది. అటు ఇటు అయితే కనుక డెమోన్ వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ వారం మీరు ఆశ్చర్యపోవసం లేదు. ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. నేను క్రిటిసైజ్ చేస్తానంటే నెగిటివ్గా తీసుకోవద్దు, ఈ అనాలిసిస్ ఏది నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోవడం ట్రై చేయండి. పాజిటివిటీ చూడండి, ఇందులో నేను హెచ్చరిస్తున్నానని తీసుకోండి. సో గేమ్ ఆడాడు, బాగా ఆడాడు, టాస్క్లు ఆడాడు, మనిషి మంచోడు, సో కల్మషం లేని వ్యక్తి, అన్నీ ఉన్నాయి, కానీ ఓట్లు లేవు. సో ఓట్లు పెంచుకోండి. ఇప్పుడు రీతు ఎలిమినేట్ అయింది కంటే రీతు ఓట్లు పడిపోతాయి అని అనుకోవద్దు, రీతుకే అంత ఓటింగ్ లేదు. సో రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ యాడ్ అయిపోయింది బ్లైండ్గా అనుకోవడానికి పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కాదు. సో రీతుకి ఏదైతే సోషల్ మీడియా కనిపించిందో అది మ్యాక్సిమం ఒక ఫేక్ ఓటింగే, అదేదో 2nd ప్లేస్ 3rd ప్లేస్ అని చూపించారు, కానీ అంత సినిమా లేదు అక్కడ. నేను చెప్పాను కూడా ఇది ఓవర్ ద వీక్, మీరు కావాలని బబుల్ క్రియేట్ చేసుకుంటారు, మీరే అందులో గోతులో పడతారు అని చెప్పి గోతులో పడ్డారు. సరే, ఇంక రీతు గురించి వద్దు, కానీ రీతు ఓటింగ్ ఏదైతే యాడ్ అయిపోయింది అనుకున్నారో పెద్ద ఓటింగ్ లేదు తనకు కూడా. తన ఫ్యాన్స్ ఓటింగ్ ఎంతైనా యాడ్ అయినా కూడా ఈవెన్ 1% ఆల్సో ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్, కానీ అది యాడ్ అయిద్దా లేదా అని తెలియదు. ఏమైందంటే జనరల్గా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అయిపోయి కొంచెం షో చూడటం తగ్గటం, ఓటింగ్ తగ్గటం, మాకెందుకు అని అనుకుంటారు. సో చాలా ఇది ఉంటుంది అక్కడ, అది ఎంత యాడ్ అవుతుంది, యాడ్ అయినా కూడా అది ఎంతవరకు మెరుగవుతుంది అన్నది చెప్పలేం. సో డెమోన్ ఫ్యాన్స్ ఏదైనా జరగచ్చని పెట్టింది ఫస్ట్ డెమోన్ కోసమే. సో డెమోన్ ఫ్యాన్స్ తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ వద్దాం బర్నీ అన్న కోసం వద్దాం. సుమన్ అన్న కోసం మాట్లాడుకుని బర్నీ అన్న కోసం మాట్లాడుకుందాం. సుమ్ము అన్న డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చి ఎట్టారా సేవ్ అయ్యాడు అని మీరు అనుకుంటున్నారు కదా. ఎట్టా సేవ్ అయ్యాడంటే సుమ్ము అన్నకి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉంది,
లేడీ తెలుసా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్. నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురికి భారీగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మిస్డ్ కాల్స్ వస్తా అంటే ఆ ఇద్దరు ముగ్గురు ఎవరంటే సుమనన్న, భరణి అన్న, ఇమాన్యుల్ అయి ఉంటారు. ఈవెన్ కళ్యాణ్, తనుజ కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ, అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాల్స్ రావచ్చు, కానీ పర్సంటేజ్ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ పర్సంటేజ్, అంటే ఉన్న ఫ్యాన్స్కి హాట్‌స్టార్ ఓటింగ్ ఇట్లా అట్లా పర్సంటేజ్లు తెస్తే కనుక ఎక్కువ మొత్తం వీళ్ళకి రావచ్చు. వీళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది. భరణి అన్నకి నన్ను మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది, లేడీస్ ఎలా ఉన్నారు, పెద్దోళ్ళు ఎలా ఉన్నారు, ఆ సీరియల్స్ సేవలు కానీ ఎవరు కానీ. అలాగే సుమనన్నకు కూడా అలాగే ఉన్నారు, ఇమాన్యుల్కి అలాగే ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే మిస్డ్ కాల్స్ ఓటింగ్ ఉంటుంది. సో మనకి వెళ్తే సోషల్ మీడియాలో కొంచెం తగ్గి కనిపించవచ్చు, కానీ సుమన్ అన్నది పర్టికులర్గా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించేది స్టార్టింగ్లో. ఇప్పుడు ఎందుకు తక్కువ కనిపించిందంటే అది ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓటింగ్. ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓటింగ్, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళ ఓటింగ్ పైన భారీగా కనిపించింది. అలాగే అన్న మీద కొంచెం సింపతి వర్కౌట్ అవడం ఎంత. బట్ పాయింట్ గేమ్ వచ్చేప్పటికి యూత్ అందరూ ఏంటంటే ఇంకా తనుజ, కళ్యాణ్ ఇటు షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ హ్యాండ్ ఇచ్చారు, కానీ ఒరిజినల్ ఫ్యాన్ బేస్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు హ్యాండ్ ఇవ్వాల. అది లాస్ట్ టైం ఎందుకు డేంజర్ జోన్కి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాలేదంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓట్లు పడి ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు కళ్యాణ్ కూడా లేకపోవడం, కళ్యాణ్ ఓట్స్ కూడా ఎవరికి పడ్డాయి ఎవరికి తెలియట్లా. కొద్దిగా అందరికీ తలా పిలికుడు అన్నట్టు టప పడ్డాయి. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడు మీకు ఏం చెప్పా, హాట్‌స్టార్ ఓటింగ్ చూసుకుంటే అందరూ 2% డిఫరెన్స్లో ఉన్నారు. ఓవరాల్ పైనుంచి కిందకి గ్రాఫ్ వేసుకుంటే 2 to 3% డిఫరెన్స్లో 0.5 అన్నట్టు మొత్తం ఓవరాల్ డిఫరెన్స్ అంత ఉంది. సో అందుకే లాస్ట్ మినిట్లో పుష్ చేసుకుని ఆ మిస్టికల్స్ అన్నీ యాడ్ అయితే సేవ్ అయిపోతారు అనుకున్నా. సో మిస్టికల్స్ అన్నీ యాడ్ అయిపోయి సేవ్ అయిపోయినాయి. సో అలాగే ఆయనలో నిన్న ఆయన మాట్లాడిన విధానం కానీ ఇప్పుడు జరిగే టాస్క్లు కానీ ఏదైనా ఆయన కొంచెం బలంగా పుష్ చేసి ఆయన ఫ్యాన్స్ కనుక బలంగా పుష్ చేస్తే సుమనన్న విషయంలో కూడా ఏదైనా జరగచ్చు. ఈ 14th వీక్ ఎలిమినేట్ అయిపోతాడులే సుమనన్న అని 13th వీక్ ఎలా అనుకున్నారో అలా కనుక అనుకుంటే మళ్ళీ పప్పులు కాలేసే ఛాన్స్ ఉంది. సుమనన్న టాప్ 5కి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఛాన్సులు ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. సో ఇమాన్యుల్ నామినేషన్లోకి ఇప్పుడు వస్తాడు కాబట్టి ఎలాగో వచ్చినా కూడా సుమనన్నకి ఆ మిస్డ్ కాల్స్ డేటా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుంచి కొంచెం భారీగా వస్తున్నాయి. సో ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు సుమనన్న ఫ్యాన్స్ గట్టిగా ట్రై చేస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు భరణి అన్న సిమిలర్ టు సుమనన్న, భరణి అన్న కొద్దిగా సోషల్ మీడియాలో కూడా ప్రభావం కనిపిస్తుంది. సుమనన్నకి ఇమాన్యుల్ ఓట్స్ అయినా అడ్వాంటేజ్ అయినాయేమో అందుకని సేవ్ అయిపోయాడేమో అని అనుకోవచ్చు, కానీ భరణి అన్నకి మరి తనుజ కూడా లేదు. మరి ఎవరి సపోర్ట్ లేకుండా, హౌస్లో ఉన్న ఎవరి సపోర్ట్ లేకుండా భరణి అన్నకి భారీగానే ఉంది ఓటింగు. జస్ట్ బికాస్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్. దివ్య ఓట్లు ఏమైనా యాడ్ అయినాయి అంటే పెద్ద దివ్యకు కూడా అంత పెద్ద రీతులాగే అంత పెద్ద ఓటింగ్, అంత పెద్ద ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు, అంత పెద్ద ఓటింగ్ క్రియేట్ అవ్వాలి, ఫ్యాన్ బేస్ అనగానే క్రియేట్ అవ్వలేదు కాబట్టి అంత తేడా ఉంటుందని అనుకోవట్లే నేను. మరి ఇంతమంది ఫ్యాన్స్ ఆడియన్స్ సపోర్ట్ అన్నాడు, మరి ఫస్ట్ అట్లా ఎలిమినేట్ అయిపోయాడని మీరు అడగచ్చు. అప్పటికి అక్కడి నుంచి గురపాఠాలు నేర్చుకుని ఇదంతా ప్రచారం పెరగటం, ఎక్కువగా వాళ్ళ ఫ్యాన్ పేజెస్ యాక్టివేట్ చేసుకోవటం, విషయాలను తక్కువగా తీసుకోపోవటం, సీరియస్గా తీసుకోవటం, ఇలాంటివన్నీ తీసుకుంటే ఏంటంటే ఓటింగ్ పెరిగిద్ది. అలా కొద్ది గొప్ప ఓటింగ్ పెంచుకున్నారు. ఇక్కడ ఎంత కాదు చెప్తున్నాను కదా, అదే రీతితో 2% యాడ్ అయినా డిఫరెన్స్ తెలిసిద్ది అన్నాను చూసారా, యాడ్ అయితే మాత్రం తెలిసిద్ది. 2%, 3% యాడ్ అయితే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఓటింగ్లో. వాళ్ళు ముందుకు కనిపిస్తారు, పైకి వెళ్ళిపోతారు. సో భరణి అన్నకు కూడా మిస్డ్ కాల్స్ యాడ్ చేసేపాటికి ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది భరణి అన్న కూడా భారీగా పెరిగిందంట. సో వీళ్ళందరూ మిస్డ్ కాల్స్ నుంచి యాడ్ అయ్యి తేరుకున్న బ్యాచ్. వేరే సంజన గారికి మిస్డ్ కాల్స్ అంతగా యాడ్ అవ్వాలి. డిఫరెన్స్ అర్థమైంది మీకు? సంజనాకి, రీతు గారికి వీళ్ళిద్దరికీ మిస్డ్ కాల్స్ పెద్ద యాడ్ అవ్వలేదు. మిస్డ్ కాల్స్ ఉన్నాయి కానీ సుమనన్నకి, భరణి అన్నకు ఉన్నంత లేవు. దాంతో వీళ్ళిద్దరూ టపక్ ఈవెన్ హాట్‌స్టార్లో 1-2% డిఫరెన్స్తో పైన ఉన్నా కూడా మిస్డ్ కాల్స్ అన్ని యాడ్ అయ్యేటికి వీళ్ళు డౌన్ అయ్యారు. మిస్డ్ కాల్స్ డేటా మిస్డ్ కాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టాప్లో ఉన్న కళ్యాణ్కి, తనుజకి ఏమైనా పెద్ద ఫరక్ పడుతుందో పడదో తెలియదు, కానీ మిగతా వాళ్ళందరికీ చాలా ఫరక్ పడుతుంది వాళ్ళ పొజిషన్స్లో. వాళ్ళకి గనక మిస్డ్ కాల్స్ ప్రాపర్గా పడితే వాళ్ళు చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో అండ్ వీళ్ళకి పడుతున్నాయి, వీళ్ళకి అది అడ్వాంటేజ్ లేదు. కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్టివిటీ అనేది వీళ్ళకి కొంచెం తక్కువ ఉంది, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. బేస్డ్ ఆన్ దర్ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏదైనా సరే అది క్యారీ అవుతూ వస్తుంది. సో వీళ్ళిద్దరికి కూడా ఏదైనా జరగచ్చు. అటు ఇటు అయితే వీళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉండొచ్చు, ఇద్దరిలోంచి ఒకరు టాప్ 5లో ఉండొచ్చు. సో సుమన్ గారు, సంజన గారు అండ్ భరణి గారు, వీళ్ళు ముగ్గురులో మన ముగ్గురు సీనియర్స్ అనుకుంటే, వాళ్ళు అన్నారు వెటరన్స్ అని వాళ్ళు యూజ్ చేసిందేనా ఎందుకు అయ్యా సీనియర్స్ అనే మనం కనుక అనుకుంటే, వీళ్ళ ముగ్గురులో మనం ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే, అట్లీస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఒకళ్ళు ఉంటారేమో అనుకున్నాను నేను. సంజన గారికి కానీ భరణి గారికి కానీ ఛాన్స్ ఉంటుందేమో, సోనన్ వెళ్ళిపోతాడేమో అనుకున్నా. డిమాను, నెక్స్ట్ ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఉంటారు, ఇంకొకరికే ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మిస్డ్ కాల్స్ యాడ్ అయిందని చూస్తుంటే డిమాన్ కూడా మిస్డ్ కాల్స్ యాడ్ అయింది అంత పెద్ద ఏం కనిపించట్లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో చూసుకుంటే ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు నిజంగా ఉండొచ్చు, చెప్పలేం. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తాను.
టాప్ 5 పెడతారా టాప్ 6 పెడతారా అంటే ఓటింగ్ కనుక దగ్గర కనుక ఈ వారంలాగా పడతా కనుక టాప్ 6 పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే డెమాన్ కూడా ఉంచి చివరి దాకా వచ్చాడు కాబట్టి కామనర్ కాబట్టి ఆ యాంగిల్లో కూడా కొంచెం ఆలోచించి డెమాన్ కూడా ఉంచి సంజన గారు భరణి గారు లేదంటే భరణి గారు సుమనన్న లేదంటే సంజన గారు సుమనన్న ఆ కాంబినేషన్లో ఒక ఇద్దరు నుంచి టాప్ 6 చేయొచ్చు. జస్ట్ లైక్ సీజన్ 7 అలా టాప్ 6 చేసే అవకాశం ఉంది. సో హోప్స్ వదిలేసుకోవద్దు, గట్టిగా ఓట్లు వేసుకోండి. ఓట్స్ కనుక ఎక్కువ ఉంటే టాప్ 6 పెట్టి ఫినాలే వీక్లో మీ ఫేవరెట్ అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ జర్నీ చూడొచ్చు. వీళ్ళు డిజర్వింగ్గా టాప్ 6 కంటే వీళ్ళు ఖచ్చితంగా డిజర్వింగే. ఏదో ఆడుకుంటానే వచ్చారు, ఎవరు ఊరికనే పిఆర్ ఓట్స్తో పుష్ చేసుకునే వచ్చేలా ఆడతానే వచ్చారు, కష్టపడ్డారు. బిగ్ బాస్ జర్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మంచి ఓట్స్ వీళ్ళందరికీ రాయొచ్చు, రాయకుండా ఏం లేవు, మంచిగానే ఉన్నాయి, పాజిటివ్ గేమ్సే ఉన్నాయి చాలా వరకు. సో రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ముందుకైతే తీసుకెళ్తారు. సో ఇది నెక్స్ట్ భారీగా పెరిగిన ఓటింగ్ ఎవరికి రా అంటే తనుజ గారికి. ఓవర్ ద వీక్ తనుజాకి భారీగా ఓటింగ్ పెరిగింది. రీజన్స్ మేబీ ఇమాన్యుయల్ ఓటింగ్లో లేకపోవటం, లేదంటే కళ్యాణ్ ఓటింగ్లో లేకపోవటం ఏదైనా అనుకోండి, లేదంటే తన పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా. సో తన 100% రీచ్ ఆడటం, కళ్యాణ్ తనుజ మ్యూచువల్స్ కొంతమంది ఉండటం, వాళ్ళందరూ తనుజకు కొంచెం వేయటం. ఉన్నారయ్యా మ్యూచువల్స్ మా ఇన్బాక్స్లో కనిపిస్తూ ఉంటారు. తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేసినప్పుడు కానీ కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు స్టాండ్ తీసుకున్నప్పుడు, ఒకరికొకరు ఓదార్చుకున్నప్పుడు, ఒకరికొకరు పుష్ చేసుకున్నప్పుడు ఆ మ్యూచువల్స్ కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ఓట్స్ కూడా కీలకమే. సో వాళ్ళ ఓట్స్ అన్ని ఇప్పుడు కళ్యాణ్ కూడా లేడు కాబట్టి కొంచెం ఈవిడికే పడ్డాయి. ఆ రకంగా పైగా పర్ఫార్మెన్స్ కూడా ఉండేపాటికి ఏంటంటే ఓటింగ్ తగ్గిపోయిందేమో అని అనుకున్నాను నేను ఇనిషియల్గా. ఎందుకంటే సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే 45% ఉండేది కాస్త 33-32 పడిపోయింది. బట్ అక్కడ చూసుకుంటే మాత్రం ఓటింగ్ కొంచెం ఎప్పటికన్నా భారీగా పెరిగింది. రీజన్స్ అగైన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓటింగ్ లేకపోవడం అని అనుకుంటే నేను కూడా చెప్తున్నాను కదా, బట్ కంపారిటివ్లీ పెరిగింది. సో ఛాన్సెస్ ఆర్ వెరీ హై, తనకు కూడా మంచి ఛాన్సులు ఉన్నాయి. ఇమాన్యుయల్ విషయానికి వస్తే ఇమాన్యుయల్ స్టేటస్ మాత్రం మనకు తెలియదు. అది స్టేటస్ కోనేది వర్డ్ యూస్ చెప్తుంటారు, తెలియదు. నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి తెలియదు. గేమ్ బలంగా ఆడినా, ఎంటర్టైన్మెంట్ బలంగా చేసినా, బిగ్ బాస్ 9లో అసలు ఇమాన్యుయల్ పక్క పెట్టి బిగ్ బాస్ 9 చూడాలని ఇబ్బందిగా ఉన్నా, ఏదైనా సరే ఆ నామినేషన్స్లో లేకపోతే, ఆ ఓటింగ్ దాంట్లో లేకపోతే ఆ గేమ్ అన్నది ఎలివేట్ అవ్వదు, మాట్లాడుకోవడానికి ఆ ఎలివేషన్ అన్నది రాదనమాట. సో ఓటింగ్లో ఉంటే అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడడానికి, లేదంటే ఎలా ఉంది ఓటింగ్ అని చెప్పుకున్నప్పుడు ఇంకొంచెం ఎలివేషన్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి. ఆడియన్స్ కూడా ఓట్ వేసుకునేటప్పుడు కామెంట్ చేసి ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అన్న దానికి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా. సో అది రానప్పుడు నామినేషన్ రానప్పుడు ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అన్నప్పుడు ఇమాన్యుయల్ కామెంటే రావట్లేదు. సో ఆ విధంగా డిస్కషన్స్లో ఉండట్లా, అది జరిగింది బేసికల్గా. సో ఇమాన్యుయల్కి ఎంత ఓటింగ్ ఉన్నది చెప్పలేం, బట్ థర్డ్ ప్లేస్లో అయితే మ్యాక్సిమం ఉండే అవకాశమే ఉంది. అంటిల్ అన్లెస్ ఏదైనా ఎవరికైనా ఇంకొంచెం భారీగా ఓటింగ్ పెరిగితే తప్పితే అందరికీ ఒక మాత్రంగానే ఉంది తప్పితే ఒక రకంగానే ఉంది కాబట్టి పెద్దగా ఎవరికి ఏమి ఇష్యూ అవ్వదు. కానీ నేనేమనుకున్నానంటే సంజన గారు అది ఇష్యూ అయిన తర్వాత భారీగా పెరిగిద్దేమో, థర్డ్ ప్లేస్కి వెళ్ళి ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నా, కానీ లేదులేండి. నేను అడిగితే అది కొంచెం క్లియర్ అయిపోయింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రైట్, మన అనాలిసిస్ కన్నా ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో థర్డ్ ప్లేస్లోనే ఉంటాడు మ్యాక్సిమం. బట్ ఎంత ఓటింగ్ ఉంటుంది ఏంటన్నది ప్రజెంట్ చెప్పలేం, ఇంక ఈ వారం వస్తారు కాబట్టి తెలిసిద్ది. సో తనుజకి భారీగానే పెరిగింది ఓటింగ్, ఇమాన్యుయల్ది మనకి ఇంకా తెలియదు. సో మ్యాక్సిమం థర్డ్ ప్లేస్లోనే ఉంటాడు అనుకుంటున్నా. ఐ హోప్ సో, అట్లీస్ట్ అక్కడైనా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ సూట్ కేసు ఏదో వస్తే తన కష్టానికి ఆ ఫలితం అన్నది దక్కాలి, తను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను, తప్పులేదు. ఇది నెక్స్ట్ ఇప్పుడు వస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు పెట్టానంటే లాస్ట్ 2 సీజన్స్లో చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్కే ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది, విన్నర్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిద్దంటే జనరల్గా ఆ టీటీఎఫ్ గెలిచిన వాళ్ళకి వాళ్ళ నామినేషన్స్లో ఉండరు, 14th వీక్ ఎలిమినేట్ అవ్వరని చెప్పి వాళ్ళ ఓట్లు తీసేసి ఎవరైతే నామినేషన్లు ఉండరో వాళ్ళకి వేస్తూ ఉంటారు. అప్పుడేంటి సుమనన్ను కాపాడుకుందామనో, లేదంటే సంజన గారిని కాపాడుకుందామనో, భరణ్యాన్ని కాపాడుకుందామనో, డెమాన్ని కాపాడుకుందామనో అలా తీసి అట్లా వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే ఈ టీటీఎఫ్ గెలిచిన ఆయన ఫైనల్లో ఎలాగే ఉంటాడు కదా అని అనుకుంటారు, కానీ ఫైనల్లో ఉండటానికి ఫైనల్లో కప్పు కొట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ కాదు, టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. మీ ఓట్స్ని డీవియేట్ చేసి వేరే వాళ్ళని కాపాడుకోవడానికో, వేరే వాళ్ళని పుష్ చేయడానికో మీరు కనుక అటు తీసి ఇటేస్తే నీకు భారీ ఎత్తున దెబ్బపడింది. అందుకని మేజర్ రీజన్ ఏంటి తెలుసా, టీటీఎఫ్ కొట్టకూడదు అనేది విన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళు దీనికోసమే. ఆ ఫోకస్ ఏదైతే ఉందో అంత ఫోకస్ ఉండదు ఇప్పుడు. అంత పగడబందీగా ఓటింగ్ చేసి అమ్మో మనోడు ఉన్నాడు, నామినేషన్స్లో ఉన్నాడు, ఎట్లాగైనా ఓటు వేయాలి అని ఉండదు. బిగ్ బాస్ టీం కూడా ఒక మంచి పని చేశారు ఏంటంటే 2 years నుంచి ఆ టీటీఎఫ్ కొట్టిన వాళ్ళు కూడా పెట్టేసి విన్నింగ్ రేస్ స్టార్ట్ చేయటం. లేకపోతే ఏమైందంటే ఆడియన్స్ రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు కళ్యాణ్కి ఇప్పుడు ఉంటే అట్లీస్ట్ కళ్యాణ్కి ఓటేస్తారు కదా, ఓటేసుకుని అట్లీస్ట్ ఉంటుంది. లేదు రిలాక్స్ అయిపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యి వేరే వాళ్ళకి వేసుకుంటే ఫైనల్ వీక్లో కూడా వాళ్ళు రిలాక్స్ అయిపోవచ్చు. కొంతమంది ఎంత లేదు ఒక 5% రిలాక్స్ అయిపోతే చాలు, అయిపోతాయి.
తారుమారు టక్కర్ మారే. సో మ్యాక్సిమం ఈ సండేనే నైట్ అనౌన్స్ చేస్తారు నాగార్జున గారు ఏంటంటే విన్నింగ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. ఆ ఓట్స్ అనేవి ఇక్కడి నుంచి మళ్ళీ 21 తారీఖు సండే కదండి, 20వ తారీఖు సాటర్డే మిడ్ నైట్ వరకు కౌంట్ అవుతాయి. సాటర్డే మిడ్ నైటా, ఫ్రైడే మిడ్ నైట్ వరకు కౌంట్ అవుతాయి. 19th అనుకుంటా ఫ్రైడే నాకు తెలిసి, 19th వరకు కౌంట్ అవుతాయి. సో ఎప్పటి నుంచే విన్నింగ్ స్టార్ట్ అయింది, మీరు ఫేవరెట్స్ ఓట్లు వేసుకోండి అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. సో చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కళ్యాణ్ కనుక గెలాలని కోరుకునే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు టాప్ 5లో ఉండాలా, లేదంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలా, అలాంటి విషయాలన్నీ మైండ్లో తీసి పక్కన పెట్టి మీరు ఎవరైతే అనుకుంటారో కళ్యాణ్ అనుకుంటే కళ్యాణ్కి ఓట్లు వేసుకోండి. అది మాత్రం గుర్తుంచుకోండి, లేదంటే మాత్రం భారీగా నష్టపోతారు. నెక్స్ట్ అలాగే తనుజ గారి ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, మీరు కూడా వాళ్ళు అట్లాగా నామినేషన్స్లో ఉంటారు కాబట్టి మీరు అట్లా వేసుకుంటారు, మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన నెసిటీ లేదు. కానీ 2 వారాలు అన్నది వీళ్ళకి కూడా. సో మీరు ఎన్ని ఓట్లకి వెళ్తారు, లాస్ట్ వారం పెంచుదాంలే ఓటింగు, ఈ వారం ఓకే నార్మల్గా వేసుకుందాం ఎట్టగా సేఫ్ అయిపోతారుగా అని ఆలోచించకుండా ఇప్పటి నుంచే విన్నింగ్ రేస్ స్టార్ట్ అయిన ఈరోజు నైట్ నుంచి ముఖ్యంగా 10:30 to 12 o'clock ఏదైతే ఉంటుందో ఒక కీలకమైన సమయం, అది చాలా అంటే చాలా కీలకమైన సమయం. ఇది ఇంత ఎర్లీగా చేయడానికి కూడా రీజన్ అదే. అలారంలు పెట్టుకుంటారా లేదంటే ఏం చేసుకుంటారో తెలియదు కానీ 10:30కి ఓటింగ్ అన్నది స్టార్ట్ అవ్వగానే గుద్దుగో నా రాజా అన్నట్టు ఉండాలి. సో మిస్డ్ కాల్స్ ఇంపార్టెంట్, 12 వరకు టైం ఉంటుంది. ఆ 1.5 hour చాలా కీలకం. ఎవరు ఫ్యాన్స్ అయితే ఉన్నారో వేసుకోండి ఓటింగ్లు. సో తనుజ ఎట్లాగో వీళ్ళు ఉంటారు, నామినేషన్స్లో సేవ్ అయిపోతారులే, మనం వేరే వాళ్ళు భరణ్యనం లాగుదాం, సుమనం లాగుదాం, సంజన గారిని లాగుదాం అని అనుకున్నారంటే మీకు ఇక్కడ దెబ్బపడిపోతుంది. సో టైటిల్ 4 అనేది విన్నింగ్ రేస్కి, ఓటింగ్ అనేది విన్నింగ్ రేస్కి 14th వీక్లో స్టార్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా కూడా 13th వీక్ ఎండింగ్ స్టార్ట్ అయిపోయినా కూడా ఓటింగ్ అనేది విన్నింగ్ రేస్కి జరుగుతుంది కాబట్టి పకడ్బందీగా పక్కాగా వేసుకోండి. వేసుకోకపోతే మాత్రం నష్టపోతారు. అలాగే అందరు ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే 10:30 తర్వాత ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అలారంలు పెట్టుకొని గుర్తుంచుకొని, జనరల్గా వేయం, సో గుర్తుంచుకొని వేసుకోండి ఓట్స్. ఆ 1.5 hour చాలా ఇంపార్టెంట్. 12 లోపల ఓట్లు వేసుకున్నలే ఒక లీడ్, ఒక అడ్వాంటేజ్ అన్నది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ చెప్పుకొని ఉంచుకోండి. హాట్స్టార్ ఓడి అయితే పడుతుంది, మిస్డ్ కాల్స్ అయితే ఇంకా దేవుడు దయ అన్నట్టు ఉంటుంది. అందరూ ట్రై చేస్తారు కాబట్టి కొంచెం కష్టమే. అలాగే లాస్ట్ వీక్స్కి వచ్చేపాటికి ఏమైందంటే మిస్డ్ కాల్స్ అనేవి కలవు. ఇంకొక పాయింట్, ఈ పాయింట్ చెప్పి కంక్లూడ్ చేసేద్దాం. మిస్డ్ కాల్స్ అనేవి కలవు. కొద్దిగా కష్టమైనా కూడా మీరు ఫ్యాన్స్ ఎట్లాగైనా మామిడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం 2ంటికి 3ంటికి అర్ధరాత్రి లేదంటే తెల్లారుజాము 4ంటికి 5ంటికి కొద్దిగా లేచే అలారం పెట్టుకొని మిస్డ్ కాల్ ఇచ్చేసో ఏదో ఒకటి చేసి చేసుకోండి. ఎన్ని మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, ఎన్ని మిస్డ్ కాల్స్ అంటారు నాకు తెలిసి ఒక మిస్డ్ కాల్, ఒక హాట్స్టార్ ఒకటి, ఒక మిస్డ్ కాల్ అంతే. ఏదైతే లేటెస్ట్ మిస్డ్ కాల్ ఉంటుందో అదే కౌంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను తనుజకి ఇచ్చి తర్వాత కళ్యాణ్కి ఇచ్చానంటే కళ్యాణ్ది కౌంట్ అవుతుంది, తనుజది కౌంట్ అవ్వదు. అలాగే ఇంకోటి ఒక్క పాయింట్ ఉంది మర్చిపోయి, ఇది ఒక్క పాయింట్ కంక్లూడ్ చేస్తాను. వాళ్ళ నెంబర్ పని చేయట్లేదు, వీళ్ళ నెంబర్ పని చేయట్లేదు అని వస్తాయి. అది నిజమే, పని చేయకపోవచ్చు. కానీ అది టెస్ట్ చేయడానికి కానీ లేదంటే అది కనుక్కోవడానికి కానీ బిగ్ బాస్ టీము, రివ్యూవర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మిగతా ఫ్యాన్స్ ఏంది మీ ఓటు పని చేయట్లేదా, ఉండు ఒక్క నిమిషం నేను ఇప్పుడే రింగ్ చేసి చూపిస్తానని చెప్పి చేసి హలో కళ్యాణ్ గారు, హలో తనుజ గారు, అంగారు నెంబర్ పని చేస్తుంది అని అన్నారనుకోండి, మీ మిస్డ్ కాల్ ఓటు అలాగ పడుతుంది. అలాంటి రిస్క్ వద్దు. ఎవరైనా పని చేయట్లేదంటే ఓహో పని చేయట్లేదా, మై సిన్సియర్ సింపతి టు యూ అని అనుకోవడం తప్పితే, 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అని అనుకోవడం తప్పితే, అంతేగాని వీరుడిలాగా నేను నీకు చేయటం రావట్లేదు రా ఉండి నేను చేస్తాను, నా ఫోన్ నుంచి ఐఫోన్ అమెరికా నుంచి తెప్పించా అని చెప్పి టికెట్ ఇచ్చా మావా కలిసి రింగ్ అయింది అన్నారు అనుకో, మీ ఓటు వాళ్ళకి వెళ్తుంది. సో అట్లాంటివి వద్దు, మీరు వద్దు. మీరు ఎవరైనా చెప్తే ఓహో ఓకే మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, మీ నెంబర్ కలట్లేదా అని చెప్పి ఊరుకోండి. మేము టెస్ట్ చేయటం, హాట్స్టార్ వాళ్ళు టెస్ట్ చేసుకోవటం, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ట్యాగ్ చేయటం, ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పిఆర్ టీంలు ఉంటాయి, వాళ్ళ టీంలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మేము కాంటాక్ట్ చేస్తే ఏదో ఒకటి చేస్తారు, స్టోరీ పెడతాం, పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నా, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది. అయితే కంక్లూజన్ ఏంటంటే, మీరు ఎవరినైతే గెలిపిద్దాం అనుకుంటున్నారో ఇక్కడ నుంచి సేవింగ్ కాదు, ఇది గెలిపించడానికి విన్నింగ్ రేస్కి స్టార్ట్ అయిన పోర్ ఇది. అందులో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఒకళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు, కానీ రేస్ మాత్రం విన్నింగ్కే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 90% విన్నింగ్కే స్టార్ట్ అయ్యింది. నేను అది కొంచెం నాకు గెస్ అనమాట, ఎందుకంటే అలాగే చేస్తారు, 2 years నుంచి 2 years నుంచి అదే చేశారు కాబట్టి విన్నింగ్కే స్టార్ట్ అయ్యింది. కాబట్టి మీరు మీ ఫేవరెట్కి ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మీరు గెలిపించడానికి వేసుకోండి. అది ఈ రోజు నుంచే, వచ్చే వారం నుంచి కాదు, ఈ రోజు నుంచే మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి, సరేనా? ఓటింగ్ అనాలిసిస్లో ఎలా చెప్పినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా మీ బాధ్యత ఏంటంటే ఓటు వేయటం. మీ చేతిలో ఉన్నది ఏంటంటే ఓటు, అది వేసుకోవటం అంతే, సరేనా? సో లాస్ట్ నాకు కొంచెం డబ్బా కొట్టుకుంటా, లాస్ట్ వీక్ నేను ఏదైతే అనాలిసిస్ చెప్పానో ఎవరైనా గుర్తించండి అయ్యా కొద్దిగా అన్న, బాగా చెప్పు, కరెక్ట్గా చెప్పు. వాళ్ళేమో 8 danger అన్నారు, వీళ్ళు 8 danger అన్నారు, 2 పేర్లు చెప్పారు, నువ్వు ఒక్కడే అన్న షాకింగ్ వస్తుంది అని చెప్పు, స్టాండ్ అయ్యి ఉన్నాను చూసారా. అందుకనే ఫ్రైడే చేసుకోవచ్చు, ఇంకా వీడియో నేను చేయలే, ఎందుకంటే నాకు తెలిసి అక్కడ మ్యాటర్ అర్థమైపోయింది.
ఎవరైనా చెప్పలేని పరిస్థితి ఉంది, ఎవరైనా వెళ్ళిపోతారని చెప్పినా అవన్నీ మిస్డ్ కాల్స్ అన్నీ యాడ్ చేసేవాడికి మొత్తం మారిపోతారు, అది అయిపోయింది అది. సో అది సంగతి. మళ్ళీ కుదిరితే సాయంత్రం మళ్ళీ కలుద్దాం, లేదంటే మాత్రం నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.